నమస్కారం. గాలి, నీరు, తిండి, తిప్పల్లాగే నిద్ర కూడా మనకు ప్రాణ అవసరం. నిద్ర తగ్గితే చాలినంత నిద్ర లేకపోతే ఆ ప్రభావం మన శరీరంపై చాలా తీవ్రంగానే ఉంటుంది. ఇవాళ మనలో చాలామందికి కంటి నిండా కమ్మటి నిద్ర కరువవుతోంది. ఫలితంగా నిద్రలేమి సమస్యగా మారుతోంది. ఈ నేపథ్యంలో నిద్ర గురించిన సమగ్ర సమాచారంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అంతకు మించిన సుఖమయ జీవితం ఏముంటుంది? కానీ నేటి ఆధునిక కాలంలో నీళ్ల కొరతలా ఇవాళ మనకు నిద్ర కొరత ఎదురవుతోంది. మన శరీరానికి తిండి, నీరు ఎంత అవసరమో చాలినంత నిద్ర కూడా అంతే అవసరం. నిద్ర లేకపోతే శరీరం చిక్కిపోతుంది. శారీరకంగా, మానసికంగా అనేక రుగ్మతలు మొదలవుతాయి. కారణాలు ఏవైనా కావచ్చు. కానీ ఇవాళ మనలో చాలామందికి నిద్రలేమి అన్నది ఒక పెద్ద సమస్యగా మారింది. నిద్ర లేక, నిద్ర రాక, నిద్ర కోసం మాత్రల సాయం తీసుకుంటున్నారు చాలామంది. ఈ నేపథ్యంలో నిద్రలేమిని జయించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర అలసిన తనువును, సొలసిన మనసును సేదదీర్చే సంజీవిని. చిక్కులు, చికాకులు, బాదరాబందీలు అన్నింటినీ మాయం చేసే పరుసవేది. మొత్తంగా నిద్ర అనేది మనకు ఆరోగ్యప్రదాయిని. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అంతకు మించిన సుఖముండునా అని ఓ కవిగారు సరదాగా నిద్ర గురించి కవిత్వం కూడా అల్లారు. కంటి నిండా నిద్ర పట్టే వారికి ఏ సమస్యలు ఉండవని, వారి ఆరోగ్యానికి సగం బీమా లభించినట్లేనని డాక్టర్లు సైతం నొక్కి చెబుతారు. రోజంతా శ్రమించి అలసిన శరీరాన్ని, సొలసిన తనువును తిరిగి పునరుత్తేజం చేయడంలో నిద్రను మించిన ఔషధం మరొకటి లేదు. మనకే కాదు, సృష్టిలోని ప్రతి ప్రాణికి నిద్ర అన్నది ప్రాణావసరం. ఇందులో మరో మాటకు తావులేదు. నిద్ర గురించి ఎప్పటి నుంచో తెలుసు. నిద్ర ఎంత అవసరం అనేది వయసు బట్టి మారుతుంది, మనిషిని బట్టి మారుతుంది. చిన్న పిల్లలు ఇప్పుడు పుట్టగానే నిద్రపోతారు, పాలు తాగుతారు, అంత తప్పితే మేల్కోవడం చాలా తక్కువ. ఇంకొంచెం వయసు వచ్చిందంటే ఆల్మోస్ట్ 16 hours to 18 hours ఇంకా నిద్రపోతుంటారు. స్కూల్ వయసు వచ్చేటప్పటికి 11-12 గంటల నిద్ర వరకు అవసరం వాళ్ళకి. అదే అడోలసెన్స్లో, టీనేజ్లో వచ్చేటప్పటికి 9 గంటల నిద్ర అవసరం, 9-10 గంటలు. అడల్ట్స్కి ఎక్కువ మంది 7 గంటల నుంచి 8 గంటల నిద్ర అవసరం. 6 గంటలు నిద్రపోయి ఫ్రెష్గా ఉంటే 6 గంటలు చాలు వాళ్ళకి. కొంతమందికి ఇంకొంచెం ఎక్కువ అవసరం. కాబట్టి మనిషిని బట్టి, వయసుని బట్టి మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు డిప్రెషన్ కానీ, స్ట్రెస్ కానీ ఉంటే సైకాట్రిస్ట్, సైకాలజిస్ట్ అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే రకరకాల కారణాల వల్ల నిద్ర పట్టకపోవచ్చు, నిద్ర తక్కువ అవుతుండొచ్చు. అదంతా తెలుసుకోవడానికి స్లీప్ స్పెషలైజేషన్ ఉన్నోళ్ళు కావాలా. నిద్ర గురించి ఒక సైన్స్ అంటూ స్టార్ట్ అయింది, దాని మీద ఇంట్రెస్ట్ అంటూ స్టార్ట్ అయింది ఒక 60 ఏండ్ల నుంచే. న్యూరో అనటామిక్గా కానీ, న్యూరో ఫిజియలాజిక్గా చూసినా 2 రకాల నిద్ర ఉన్నాయి, రెమ్ స్లీప్ అండ్ నాన్ రెమ్ స్లీప్. ఇప్పుడు మనం మేల్కొన్నప్పటికీ, నిద్రపోయినప్పటికీ ఎంత తేడా ఉందో, నాన్ రెమ్ స్లీప్కి, రెమ్ స్లీప్కి అంతే తేడా ఉంది. నిద్ర అన్నది మనిషికి అతి ముఖ్యమైన జీవ ప్రక్రియ. దాదాపు మన జీవితంలో 1/3 భాగం నిద్రలోనే గడిచిపోతుంది. అమ్మ పొత్తిళ్లలో పసిబిడ్డగా 16 నుంచి 20 గంటల పాటు నిద్రించే మనం జీవిత చరమాంకంలో పండుటాకుగా 4-5 గంటల నిద్రతో సరిపెడుతుంటాం. శరీరం తిరిగి పునరుత్తేజం పొంది మన అవయవాలు, మెదడు చక్కగా పనిచేయడానికి తగినంత నిద్ర అవసరం. సాధారణంగా మనకు రోజుకు 6 నుంచి 8 గంటల నిద్ర కావాలి. అయితే కొందరికి 4 గంటల నిద్ర సరిపోవచ్చు, మరికొందరికి 6-7 గంటలు చాలు. కొంతమందికి 8 గంటలు నిద్రపోతే గాని ప్రాణానికి సుఖంగా ఉండదు. నిద్ర అవసరం అనేది మనిషికి మారుతుంటుంది. నిద్ర తగ్గితే, చాలినంత నిద్ర లేకపోతే దాని తాలూకా ప్రభావం మన శరీరంపై తక్షణమే కనిపిస్తుంది. అయితే కారణాలేవైనా కావచ్చు. ఇవాళ మనలో చాలామందికి చాలినంత నిద్ర ఉండడం లేదు అన్నది చేదు నిజం.
ప్రత్యేకించి పండు వయసులో నిద్రలేమి అన్నది చాలామందికి ఇవాళ శాపంగా పరిణమిస్తోంది. నిద్రపోయినాక 2 రకాల నిద్ర ఉంటుంది. ఒకటేమో నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్, రెండోదేమో ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్. మనం పండుకోగానే ఫస్ట్ నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్లోకి వెళ్ళి అది నిదానంగా లైట్ స్టేజెస్ నుంచి డీప్ స్టేజెస్కి వెళ్తుంది. ఆ డీప్ స్టేజెస్ని స్లో వేవ్ స్లీప్ అంటాం. స్లో వేవ్ స్లీప్ నుంచి మళ్ళీ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్కి వెళ్ళి అది మొత్తం ఒక సైకిల్ తిరిగేటప్పటికి ఒక 90 నిమిషాలు అట్లా అవుతుంది. అదే రకంగా రాత్రంతా సైకిల్స్ ఒక 5-6 సార్లు సైకిల్లోకి వెళ్తాం మనం. ఎందుకు నిద్ర తగ్గుతుందంటే ఇప్పుడు మన సొసైటీ కానీ జాబ్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ ముఖ్యంగా టెక్నాలజీలో చాలా తేడా వచ్చింది. టీవీ కేబుల్ టెలివిజన్ వచ్చినాక ఎన్ని గంటలన్నా టీవీ చూడొచ్చు, కంప్యూటర్ ఉంది, ఏం లేకపోయినా స్మార్ట్ ఫోన్లో చూసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి స్టిమ్యులేషన్ చాలా ఎక్కువైంది. అదే కాకుండా జాబ్స్ కూడా ఇప్పుడు 24 hours జాబ్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ కానీ షిఫ్ట్ వర్క్ కానీ ఫ్యాక్టరీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ అన్ని గంటలు పనిచేస్తున్నారు, ఇంటికి వస్తున్నారు. కాబట్టి రకరకాల కారణాల వల్ల నిద్ర చాలా తక్కువ అవుతుంది. నిద్రపోకపోతే కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, చదవడం కష్టం అవుతుంది, పనిచేయడం కష్టం అవుతుంది. నిద్ర వస్తున్నప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతాయి. ముఖ్యంగా కార్ డ్రైవ్ చేసేటప్పుడు, బస్సు ట్రక్ డ్రైవ్ చేసేటప్పుడు మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ చాలా జరుగుతాయి. ఇంకొకటి నిద్రపోకపోతే హెల్త్ రిలేటెడ్ కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి. స్టడీస్లో చూపించారు నిద్ర తక్కువైన వాళ్ళకి హైపర్ టెన్షన్ ఎక్కువ, కార్డియోవాస్కులర్ డిజీజ్ ఎక్కువ, అదే రకంగా గ్లూకోజ్ కంట్రోల్ కానీ డయాబెటీస్ కంట్రోల్ తగ్గుతుందని కూడా స్టడీస్లో చూపించారు. నిద్ర పోయినప్పుడు దాని ఫంక్షన్స్ ఏమంటే రకరకాల ఫంక్షన్స్ ఉన్నాయి. మెయిన్ థాట్స్ ఏమంటే రెమ్ స్లీప్లో కళలు వస్తాయి, ఎమోషనల్ రెగ్యులేషన్, మెమరీ కన్సాలిడేషన్ జరుగుతుంది. కానీ నాన్ రెమ్ స్లీప్లో ఓన్లీ రెస్ట్ అని ముందు అనుకునే వాళ్ళం, కానీ నాన్ రెమ్ స్లీప్లో కూడా మెమరీ కన్సాలిడేషన్ చాలా జరుగుతుందని ఇప్పుడు రీసెర్చ్తో కనుక్కోగలుగుతున్నాము. రాత్రి సరిగా నిద్రపోకపోతే ఆ ప్రభావం మన ముఖంపై స్పష్టంగా కనిపిస్తుంది. ముఖమంతా తోటకూర కాడలా వాడిపోతుంది, కళ్ళలో కాంతి కరువు అవుతుంది, ఉత్సాహం అన్నది మచ్చుకైనా కనిపించదు. చాలినంత నిద్ర లేకపోవడం అన్నది అలసటను, ఆందోళనను కలిగించడంతో పాటు శారీరకంగా, మానసికంగా అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది. నిద్రలేమి గురించిన మరిన్ని వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. తేలిక నిద్ర, గాఢ నిద్ర, కలల నిద్ర, ఇది మనం నిద్రపోయే తీరు. 1 గంట లేదా గంటన్నర సమయంలో మనం ఈ 3 నిద్రావస్థల్లో గడుపుతాం. ఇదంతా కలిసి ఒక ఎపిసోడ్గా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఎపిసోడ్లు రాత్రి నిద్రలో కనీసం 5-6 దాకా ఉంటాయి. మనలో కొంతమంది మంచంపై నడుం వాల్చగానే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. మరికొందరు ఎంతగా కుస్తీ పట్టినా నిద్రలోకి జారుకోలేకపోతారు. నిద్ర పట్టకపోవడానికి, చాలినంత నిద్ర లేకపోవడానికి ఇవాళ మనకు చాలా కారణాలే కనిపిస్తాయి. గజిబిజి జీవన శైలి, గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, శృతిమించిన దురలవాట్లు, తనకు మించిన ఒత్తిళ్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు ఇవన్నీ కలగలిసి మన కంటికి కునుకును దూరం చేస్తున్నాయి. ఫలితంగా నిద్రలేమి అన్నది ఇటు పట్టణాలు, అటు నగరాల్లో చాలామందికి కాళరాత్రుల్ని మిగులుస్తోంది. దీంతో చాలామంది బలవంతపు నిద్ర కోసం నిద్ర మాత్రలకు అలవాటు పడుతున్నారు. చివరకు నిద్రలేమి కారణంగా చిరాకు, కోపం, డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలతో పాటు రక్తపోటు, షుగర్, స్థూలకాయం వంటి శారీరక సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు. ఒక రకంగా నిద్ర గురించి చూస్తే ఇట్ కెన్ బి ఎ మార్కర్ ఆఫ్ హెల్తీ ఏజింగ్. కొంతమంది చక్కగా ఏజ్ అవుతారు కదా, ఏ ప్రాబ్లం లేకుండా, వాళ్ళ నిద్ర ఏమంత తేడా రాదు. కానీ పెరిగే కొద్దికి ఈ మందుల వల్ల, ఆరోగ్యం సరిగా లేని దానివల్ల, నొప్పుల వల్ల నిద్ర మీద అఫెక్ట్ కనిపిస్తుంది. ఎన్ని గంటలు నిద్రపోతాం కానీ ఆ క్వాలిటీ ఆఫ్ స్లీప్లో కానీ తేడా కనిపిస్తుంది. రకరకాల కారణాల వల్ల నిద్ర రాకపోవచ్చు. కొంతమందికి స్ట్రెస్ ఉండొచ్చు, ఆ స్ట్రెస్ వల్ల ఆలోచనలు ఎక్కువయ్యి దానివల్ల నిద్ర రాకుండా ఉండొచ్చు. కొంతమందికి స్ట్రెస్ అనేది ఉండకపోవచ్చు, కానీ
వాళ్ళ హ్యాబిట్స్ సరైన కాకపోవచ్చు. ఇప్పుడు పగలంతా కాఫీ ఎక్కువ తాగినా కొంతమందికి నిద్ర పట్టదు, కొంతమందికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంకి నిద్రపోవడం, పడుకునే ముందు ఎక్కువ సెల్ ఫోన్స్ మీద చూసుకొని, ఆ సెల్ ఫోన్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఎక్కువ చూస్తే బ్లూ లైట్ వచ్చి మెలటోనిన్ సప్రెస్ అవుతుంది, అందుకని నిద్ర పట్టడం కష్టం అవ్వచ్చు. పడుకునే ముందు వెలుతురు తగ్గించకపోయినా, లేకపోతే ఎక్కువ లౌడ్ నాయిస్ ఉండి ఎక్కువ స్టిమ్యులేషన్ ఉన్న నిద్ర పట్టకపోవచ్చు. ఇంకా కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, యాసిడ్ సెక్రీషన్ ఎక్కువ అవడం రాత్రిపూట, లేకపోతే బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, నొప్పి ఎక్కువ ఉండడం కానీ, కొంతమంది డిప్రెషన్ వల్ల వచ్చే ఆలోచనలతో నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు. ఇంకా కొంతమందికి స్లీప్ యాప్నియా, రెస్ట్లెస్ లెగ్స్ ఉండొచ్చు. ఈ కారణం బట్టి ఒక్కొక్క కారణంకి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంది, అది కనుక్కోవడం చాలా ముఖ్యం. కొంతమందికి తప్పకుండా స్లీపింగ్ పిల్స్ అవసరం వస్తుంది, కానీ స్లీపింగ్ పిల్ ఇచ్చే ముందు కూడా బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కరెక్ట్ చేయొచ్చు. ఏ రకంగా చేయాలనేది వాళ్ళకి చూపించి, ఇట్లా చేస్తే మీకు నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు, అదే రకంగా ఈ రకంగా చేసుకుంటే నిద్ర సరిగ్గా పట్టచ్చు అని చెప్పచ్చు వాళ్ళతో. ఇంకా కొంతమందికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని ఉంది. కొన్ని నిద్ర పట్టకపోతే ఏం చేయాలా, నిద్ర పట్టి మళ్ళీ మెలకు వచ్చి తర్వాత నిద్ర పట్టకపోతే ఏం చేయాలా అని కొన్ని థెరపీస్ ఉన్నాయి. ఇవన్నీ ట్రై చేసి పని చేయకపోతే అప్పుడు మందు వాడచ్చు. నిద్ర అనేది మనందరిలోనూ ఒకే రకంగా ఉండదు. పిల్లలు ఎక్కువ గంటలు పడుకుంటే పెద్దలు తక్కువ గంటలు పడుకుంటారు. ఇలా నిద్ర అవసరం వ్యక్తికి మారొచ్చు. అలాగే ప్రతిరోజు ఒకే విధంగా నిద్ర పట్టాలని లేదు. కొన్ని రోజులు బాగా నిద్ర పట్టొచ్చు, మరికొన్ని రోజులు పరిసరాలు, పరిస్థితులు, ఆలోచనల కారణంగా సరిగ్గా పట్టకపోవచ్చు. అయితే 1-2 రోజులు నిద్ర తగ్గినంత మాత్రాన పెద్ద సమస్యగా భావించాల్సిన పని లేదు. కనీసం వారంలో 4-5 రోజులు సరిగ్గా నిద్ర పట్టకుండా గడుపుతుంటేనే సమస్యగా భావించాలి. 60-65 ఏళ్లు దాటిన వృద్ధుల్లో నిద్ర సమస్యలు ఎక్కువగా కనబడుతుంటాయి. దీనికి కొంత వయసుతో పాటొచ్చే మార్పులు కారణమైతే, కొంత ఇతరత్రా వేధించే ఆరోగ్య సమస్యలు కూడా కారణమవుతుంటాయి. నిద్ర చాలకపోవడం, నిద్ర ఏమాత్రం పట్టకపోవడం, ఈ లక్షణాలు వారంలో 4-5 రోజులు కొనసాగుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే. హిస్టరీలోనే చాలామంది టైం స్పెండ్ చేయరు, కానీ వాళ్ళ ఎన్నింటికి పండుకుంటారు, ఎన్నింటికి లేస్తారు, రాత్రి ఏమవుతుంది, ఎన్నిసార్లు లేస్తారు, ఏ కారణం వల్ల లేస్తారు, మళ్ళీ పగలప్పుడు కూడా కాఫీ ఎంత తాగుతారు, ఆల్కహాల్ తాగుతారా, తాగితే ఎంత తాగుతారు, ఎన్నింటికి తాగుతారు, అదే రకంగా సిగరెట్స్ తాగుతారా, సిగరెట్స్ తాగినప్పుడు రాత్రిపూట తాగుతారా, మెలకువ వచ్చి నిద్ర పట్టకపోతే సిగరెట్స్ తాగుతారా, ఇవన్నీ అడగాల. అన్నీ అడిగిన తర్వాత స్లీప్ యాప్నియా ఉందో లేదో దానికి గురక పెడతారా, గురక పెట్టేదే కాకుండా రాత్రిపూట గాలి పీల్చుకోవడం మానేస్తారా, రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటే కాళ్ళు కదిలించాలనిపిస్తుందా, కాళ్ళు పాకినట్టు అనిపిస్తాయా, కదిలిస్తే తగ్గుతుందా, ఇవన్నీ అడగాలి మనం. ఇవన్నీ అడిగిన తర్వాత ఆ కారణం బట్టి దానికి ఇన్వెస్టిగేషన్స్ చేయొచ్చు. స్లీప్ యాప్నియా సస్పెక్ట్ చేస్తే స్లీప్ స్టడీ చేయొచ్చు, లేకపోతే రాత్రిపూట అరవడం కానీ, వేరే లేసి నడవడం కానీ ఇట్లాంటివంటి స్లీప్ స్టడీ చేయొచ్చు. లేకపోతే ఎక్కువగా హిస్టరీ తీసుకొని స్లీప్ డైరీ అని ఒకటి ఉంటుంది, దాంట్లో ఒక్కొక్క రోజు ప్యాటర్న్ రాస్తే మనకు 2 వారాలు 3-4 వారాల మీద ఆ ప్యాటర్న్స్ ఎట్లుంటాయి మనకు అర్థమవుతుంది. అది అర్థమైనాక పేషెంట్స్కి చూపించి ఈ రకంగా చేసుకోండి, మనకి చూపించడానికి సులభంగా ఉంటుంది. స్లీప్ యాప్నియా కానీ, రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ కానీ అట్లా వేరే కారణాలు ఉంటే డెఫినెట్ మెడికల్ హెల్ప్ కోసం వెళ్ళాలా. కానీ అట్లాంటి కారణాలు ఏమీ లేనప్పుడు 5 హ్యాబిట్స్ చెప్తాను. మొదటిదేమో రోజు ఒకే టైంలో నిద్రపోవడం, లేయడం అలవాటు చేసుకోవడం మంచిది. రెండోది స్టిమ్యులెంట్స్, ఆల్కహాల్ రాత్రిపూట తీసుకున్నా అది నిద్ర అయితే సరిగ్గా వస్తుంది మొదట్లో, కానీ ఆల్కహాల్ లెవెల్స్ తగ్గేటప్పటికి అప్పుడు మెలకం వచ్చి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. క్యాఫీన్ ఉండే డ్రింక్స్ ఏదన్నా కాఫీ కానీ, టీ కానీ, కోకోకోలా కానీ, ఈవెన్ చాక్లెట్ కూడా అంత లెక్క పెట్టి ఎక్కువ తీసుకుంటున్నారని అనిపిస్తే అది తగ్గించాలా, నిదానంగా తగ్గించాలా. అదే రకంగా సిగరెట్స్ కూడా, సిగరెట్స్లో నికోటిన్ ఉంటుంది, నికోటిన్ బాగా మైండ్ని బాగా స్టిమ్యులేట్ చేస్తుంది. మూడోది ఏమంటే ఎక్సర్సైజ్, బాడీ శ్రమ పడితేనే తర్వాత రెస్ట్ తీసుకోగలుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు నడవండి, ఏ రకంగా అన్నా ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒక దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం మంచిది.
అదే రకంగా పడుకునే ముందు ఒక అర్ధగంట కానీ గంట సేపు ముందు కానీ మైండ్ రిలాక్స్గా ఉండాలా. బాగా బ్రైట్ లైట్స్ ఉంటే అవి ఆఫ్ చేసి డిమ్ లైట్స్ పెట్టుకోవడం, సౌండ్స్ తగ్గించుకోవడం. మీకు ఏ పని అయితే చేస్తే మైండ్ రిలాక్స్గా ఉంటుందో లైట్ టీవీ కానీ ఒక పుస్తకం చదవడం కానీ ఆ పనులు చేయడం మంచిది. ఇంకా నిద్ర పట్టడానికి ఏది చేస్తే బాగుందంటే పాలు తాగొచ్చు. పాల్లో ట్రిప్టోఫాన్ ఉంటుంది. గోరువెచ్చటి పాలు తీసుకొని పడుకుంటే నిద్ర బాగా పడుతుంది కొంతమందికి. నిద్రలేమిని ఎలా జయించాలి? సుఖ నిద్ర కోసం ఏం చేయాలి? చాలినంత నిద్ర కోసం జీవనశైలి అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిద్రలేమికి వైద్య సాయం ఎప్పుడు అవసరం? నిద్రలేమిని జయించే మార్గాలు, చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర చాలడం లేదు, సరిపోవడం లేదు అంటే దానికి కారణాన్ని అన్వేషించడం చాలా అవసరం. ఒకవేళ మానసిక ఒత్తిడి కారణమవుతుంటే జీవనశైలిలో మార్పులతోనే దాన్ని సరిచేసుకోవడం ఉత్తమం. చక్కని నిద్రా పద్ధతులు పాటించాలి. అవి ఫలితం ఇవ్వకపోతే చికిత్స, మాత్రల వైపు వెళ్ళాలి. నిద్రలేమి అనేది కొందరిలో 2-3 వారాల తరువాత దానంతటదే సర్దుకుంటుంది. కాబట్టి వెంటనే మందులు వాడకపోవడం మంచిది. మనసుని ఇతర కార్యక్రమాలపైకి మళ్లించడం, నడక, వ్యాయామం వంటి వాటి వల్ల తిరిగి మామూలు స్థితికొచ్చే అవకాశం ఉంది. నిద్ర పట్టేందుకు ఇచ్చే మందుల్లో బెంజోడైజపిస్, నాన్ బెంజోడైజపిస్ అనే 2 రకాల మందులు బాగా ఉపయోగపడతాయి. కేవలం చివరి మార్గంగానే వీటిని వాడాలి. ముందుగా 2-6 వారాల పాటిచ్చి పరిశీలిస్తారు. నిద్ర సరిగ్గా పడుతున్నట్టయితే క్రమంగా మందుల మోతాదును తగ్గించుకుంటూ వస్తారు. మైండ్ రిలాక్స్గా పెట్టుకొని మీ అలవాట్లు మార్చుకొని ఎక్సర్సైజ్ కరెక్ట్ టైంలో చేసి ఇదంతా చేసి కూడా నిద్ర ఇంప్రూవ్ అవ్వలేదనుకో, లేకపోతే మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకున్నప్పుడు అప్పుడు మెడికల్ హెల్ప్ కోసం వెళ్ళాలా. ఈ నొప్పుల వల్ల లేకపోతే యాసిడ్ వల్ల దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిప్రెషన్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీ ఇంటర్నిస్ట్ దగ్గర కానీ లేకపోతే సైకాట్రిస్ట్ దగ్గర కానీ వెళ్ళటం మంచిది. కానీ వేరే కారణాల వల్ల వస్తున్నాయని అనిపిస్తే స్లీప్ మీద స్పెషలైజేషన్ ఉన్న డాక్టర్ దగ్గర వెళ్ళడం మంచిది. స్లీప్ అప్నియా సస్పెక్ట్ చేస్తే దానికి టెస్టింగ్ చేస్తారు. ఆ టెస్టింగ్ తర్వాత మెయిన్ ట్రీట్మెంట్ సిప్యాప్ అని ఒకటి ఉంది. ఆ సిప్యాప్ టైట్రేట్ చేసి కరెక్ట్ ప్రెషర్ ఇస్తే రాత్రిపూట గాలి పీల్చుకోవడం తగ్గిపోతుంది. అప్పుడు నిద్ర బాగా అవుతుంది. డే టైం కూడా నిద్ర రావడం తగ్గుతుంది. హార్ట్ మీద వేరే హెల్త్ రిలేటెడ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. స్లీప్ అప్నియా ట్రీట్ చేయకపోతే అవన్నీ కూడా తగ్గుతాయి. అదే రకంగా ఇన్సామ్నియాకి బిహేవియరల్ ట్రీట్మెంట్స్ అన్నీ ట్రై చేసినాక ఇంకా నిద్ర సరి అవ్వకపోతే అప్పుడు దానికి మందులు కొన్ని ఉంటాయి. ఇంకా రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అనే దానికి కూడా వేరే మందులు ఉంటాయి. కానీ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు నేను చెప్పిన ప్రతి కండిషన్కి ట్రీట్మెంట్ అనేది ఉంది. కంటి నిండా కమ్మగా నిద్ర పట్టేందుకు జీవనశైలి అలవాట్ల విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. రోజూ ఒకే సమయానికి పడుకోవాలి. రోజూ పడక మీదకు చేరడానికి ముందు ఒకే రకమైన పనులు అంటే స్నానం చేయడం, పుస్తకం చదవడం, సంగీతం వినడం వంటివి చేస్తే శరీరం త్వరగా నిద్రకు సన్నద్ధమవుతుంది. కడుపు నిండుగా తిన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే నిద్రకు ఉపక్రమించకూడదు. రాత్రిపూట నిద్రపోవడానికి ముందుగా కాఫీ, టీలు, పొగ, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. పడక గది చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ వెలుగునిచ్చే లైట్లు ఆర్పేయాలి. పగటిపూట ఎక్కువసేపు నిద్రపోతే రాత్రుళ్ళు నిద్ర పట్టడం కష్టం. ఒకవేళ పగటిపూట కునుకు తీసినా 10-30 నిమిషాల కన్నా ఎక్కువసేపు పడుకోకూడదు. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే నిద్ర పట్టడానికే కాదు, గాఢ నిద్రకు దోహదం చేస్తుంది. అయితే కాసేపట్లో నిద్రపోతామనగా వ్యాయామం చేయకూడదు. మానసిక ఒత్తిడి నిద్రకు భంగం కలిగిస్తుంది. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలపై దృష్టి సారించాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే నిద్రలేమి అనే సమస్య ఉండదు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు చాలినంత నిద్ర కూడా ఉండాలి. నిద్ర కరువైనప్పుడు, నిద్రలేమి సమస్యగా మారినప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సుఖనిద్ర కోసం జీవనశైలి, అలవాట్లు, ఆహారం, పడక ఇలాంటి విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
తిరిగి రేపటి సుఖీభావలో కలుసుకుందాం. సుఖీభావ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.